చరిత్ర అందరినీ గుర్తుపెట్టుకోదు. కొందరి పేర్లు కాలగమనంలో కలిసిపోతాయి, మరికొందరి పేర్లు కేవలం పుస్తకాలకే పరిమితమవుతాయి. కానీ ఒకే ఒక్క పిలుపుతో కోట్లాది మంది గుండెల్లో శాశ్వతంగా సింహాసనాలు వేసుకున్న మహానాయకులు మాత్రం తెలుగు నేల మీద ఇద్దరు. ఒకరు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం దాకా చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు. మరొకరు పేదవాడి కన్నీరు తుడవడం కోసం కడప గడప దాటి కదలి వచ్చిన జననేత రాజన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తెలుగు పొలిటికల్ హిస్టరీలో ఈ ఇద్దరు తప్ప ప్రజల హృదయాలపై ఇంతటి గాఢమైన చెరుగని ముద్ర వేసిన నాయకుడు మరొకరు లేరు. అన్న అనే పిలుపుకు ఎన్టీఆర్ ఎంత బ్రాండో, రాజన్న అనే మాటకు వైఎస్ఆర్ అంతే బ్రాండ్. ఎవరు ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి? రాయలసీమ పౌరుషాల గడ్డ కడపలో పులివెందులలో పుట్టిన ఒక డాక్టర్ కోట్లాది మందికి దేవుడు ఎలా అయ్యాడు? 1949 జూలై 8 వైఎస్ రాజారెడ్డి జయమ్మల దంపతులకు పులివెందుల మట్టిలో జన్మించాడు. చదువులో ఎప్పుడు ముందుండే ఆయన గుల్బర్గాలో MBBS పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు. డాక్టర్ వైఎస్ఆర్ కేవలం డిగ్రీ కోసమో డబ్బు కోసమో చదవలేదు. జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఆ గడ్డ ఒక కొత్త మనిషిని చూసింది. అప్పట్లో పేదవాడికి జబ్బు చేస్తే అమ్ముకోవడానికి ఇల్లు ఉండేది కాదు, తాకట్టు పెట్టడానికి నగలు ఉండేవి కావు. అలాంటి రోజుల్లో కేవలం రూపాయి ఫీజుగా తీసుకుని పేదవాడి నాడి పట్టి ప్రాణం పోసిన రూపాయి డాక్టర్ మన రాజన్న. హాస్పిటల్కి వచ్చే రోగి దగ్గర డబ్బు లేకపోతే ఫీజు తీసుకోకపోగా తన జేబులోంచి డబ్బులు తీసి మందులు కొనిచ్చిన మానవతావాది ఆయన. ఆ రోజుల్లోనే రూపాయి డాక్టర్గా కడప జనాలు ఆయనలో ఒక దేవుణ్ణి చూశారు. కానీ హాస్పిటల్ 4 గుండాల మధ్య ఉంటే కొందరి కష్టాలే తీరుతాయి. అదే పాలిటిక్స్లోకి వస్తే లక్షల మంది కన్నీళ్లు తుడవచ్చు అని నమ్మిన రాజన్న 1978లో రాజకీయం అరంగేట్రం చేశారు. ఆ తర్వాత జరిగింది ఒక అద్భుతం. పొలిటికల్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డ్. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా నిలబడితే 6 సార్లు గెలుపు. కడప లోక్సభ నుండి 4 సార్లు ఎంపీగా నిలబడితే 4 సార్లు గెలుపు. ఆయన పొలిటికల్ కెరీర్లో ఓటమి అనే పదానికి చోటే లేదు. నిలబడితే గెలిపే, ఆయన నడిస్తే ప్రపంచనమే. 1980లోనే అతి పిన్న వయస్కుడైన PCC ప్రెసిడెంట్గా, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ఆర్ పాలిటిక్స్ అంటే ఒక అగ్రెసివ్ స్టైల్. ప్రత్యర్థులు ఎంతటి పవర్ఫుల్ లీడర్స్ అయినా అసెంబ్లీలో సింహంలా గర్జిస్తూ పాయింట్ టు పాయింట్ కడిగి పారేసే పొలిటికల్ క్రషర్ ఆయన. పొలిటికల్ మైండ్ గేమ్స్ ఆడడంలో ఆయన రూటే వేరు. సొంత పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీలో కూడా ఆయన వ్యూహాలకు మైండ్ బ్లాక్ అయిపోయేది. వైఎస్ఆర్ అసలైన విశ్వరూపం చూసింది మాత్రం 2003 పాదయాత్రలో. మిగిలిన ముఖ్యమంత్రులంతా సచివాలయంలో కూర్చుని ఫైలు చూసి పాలిస్తే రాజన్న జనం కళ్ళలోని కష్టాన్ని, వాళ్ళ గుండెల్లోని ఆకలిని చూసి పాలించాడు. సుడులు తిరిగే ఎండలో కాళ్లకు బొబ్బలు వచ్చినా, శరీరం సహకరించకపోయినా 1475 కిలోమీటర్లు నేలపైన నడిచి ప్రతి పల్లెను పలకరించాడు. ఏసీ రూముల్లో కూర్చునే సీఎంల కాలంలో నేరుగా వచ్చి తమ గుడిసె ముందు నిలబడి భుజంపై చెయ్యి వేసి నేనున్నాను అని ధైర్యం చెప్పిన ఆ నవ్వు ముఖాన్ని చూసి జనం ఆయన్ను సీఎం కంటే ఎక్కువగా తమ ఇంట్లోని పెద్ద దిక్కుగా మార్చుకున్నారు. ఆ నమ్మకమే ఆయనతో చరిత్ర తిరగరాయించింది. సీఎం కుర్చీ ఎక్కగానే అప్పటి వరకు ఉన్న అడ్మినిస్ట్రేషన్ రూల్స్ అన్నిటినీ బద్దలు కొడుతూ పేదవాడి తలరాతను మార్చే పథకాలపై మొదటి కలం సంతకం పెట్టారు. రూపాయి ఖర్చు లేకుండా పేదవాడికి గుండె ఆపరేషన్ చేయించిన ఆరోగ్యశ్రీ రాజన్న మార్క్. ఆరోగ్యశ్రీ పథకం కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్. కూలీ పని చేసుకునేవాడి కొడుకు కూడా లండన్ వెళ్లి చదువుకునేలా ఫీజులు కట్టించిన ఫీజు రియంబర్స్మెంట్ రాజన్న మార్క్. పిల్లలకు ఏం పెట్టలేదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర్ గారిని పెట్టి ఫీజు రియంబర్స్మెంట్. రైతన్న మొహంలో నవ్వులు పూయిస్తూ అర్ధరాత్రి అయినా పొలాలకి వెళ్లేలా చేసిన ఉచిత విద్యుత్ రాజన్న మార్క్. రాజశేఖర్ గారు 2004 ముఖ్యమంత్రిగా స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు 100 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి
లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ రద్దు చేసిన సంతకం మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు మాకు. ఆయన రాజసం ఎలాంటిదంటే అసెంబ్లీలో 100 మంది విమర్శించిన పొలిటికల్ గా ఎంతమంది శత్రువులు ఎదురైనా ఆ ముఖంలో చిరునవ్వు చెదిరేది కాదు, ఆ కళ్ళలో ధైర్యం తగ్గేది కాదు. శత్రువునైనా ప్రేమతో లొంగదీసుకునే వైఖరి, నమ్మిన వాడి కోసం ప్రాణమిచ్చే నైజం, ఇదే ఆయన్ను ఒక రాజసమున్న నాయకుడిగా నిలబెట్టింది. నాయకులు వస్తారు, 5 ఏళ్లు పాలిస్తారు, వెళ్ళిపోతారు. కానీ రాజన్న 5 ఏళ్లు పాలించలేదు, కోట్లాది మంది గుండెల్ని శాసించాడు. 2009లో ఆయన భౌతికంగా మనకు దూరమైన ఈ రోజుకి ఏపీ తెలంగాణలోని ప్రతి పేదవాడి ఇంట్లో ఒక సంక్షేమ పథకం రూపంలో రాజన్న బతికే ఉన్నాడు. రూపాయి డాక్టర్గా మొదలైన ప్రస్థానం రాష్ట్ర రారాజుగా ముగిసింది. తెలుగు నేల ఉన్నంత వరకు ఆ నవ్వు, ఆ నడక, ఆ రాజసం చిరస్మరణీయం.